అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఆర్ఆర్ విద్యానిధి ఛానల్. ఈరోజు మన వీడియోలో శ్రీ షిరిడి సాయిబాబా వారి దివ్య పూజ విధానం, అలాగే బాబా వారికి కిచిడీని ప్రసాదంగా పెట్టాలండి. అది ఎలా తయారు చేసుకోవాలి అన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తానండి. నేను అయితే షిరిడి సాయిబాబా వారి దివ్య పూజ విధానం 2 సార్లు చేసుకున్నానండి. ఇప్పుడు మూడోసారి అయితే మళ్ళీ నేను పూజనైతే చేసుకుంటున్నానండి. కులమతాలకు సంబంధం లేకుండా ఎవ్వరైనా సరే బాబాని పూజించుకోవచ్చండి. మనకి ఏదైనా తీరని కోరిక ఉన్నప్పుడు, ఏదైనా సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు, ఒక సంకల్పంతో అయితే బాబా వారి దివ్య పూజనైతే చేసుకోవాలండి. చేసుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఆయన మానవత్వానికి ప్రతిరూపం. అలాగే కులం, మతం, ధనిక, పేద అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూసిన దైవ స్వరూపుడు. మనం ఒక గురువారం ఈ పూజనైతే స్టార్ట్ చేసుకోవాలండి. తిథి, అలాగే మాసం ఏమి చూసుకోక్కర్లేదండి. గురువారం అయితే సరిపోతుంది. ఎప్పుడైనా సరే బాబావారి దివ్య పూజనైతే మనం చేసుకోవచ్చు. మనం ఒక సంకల్పంతో అయితే పూజనైతే చేసుకోవాలంటే, అంటే ఇన్ని వారాలు అనుకుని మనం మొక్కుకొని బాబావారి దివ్య పూజనైతే మొదలుపెట్టుకోవాలి. అలాగే ముఖ్యంగా బాబావారి పూజ చేస్తున్నప్పుడు మనం ఖాళీ కడుపుతో అయితే అస్సలు ఉండకూడదండి. ఏదైనా టిఫిను లేదా అన్నం తినేసైతే పూజనైతే చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ పూజకైతే ముడుపైతే కట్టుకోవాలండి. గురువారం ఉదయమే తలస్నానం చేసుకొని, ముందుగా ఒక చిన్న తెల్లని వస్త్రాన్ని తీసుకోవాలండి. ఇలా చిన్నది అరచేయంత ఉంటే సరిపోతుందండి. దాన్ని పసుపు నీటిలో ముంచుకొని, తడుపుకొని ఆరబెట్టుకోవాలి. మనం పూజ అంతా స్టార్ట్ చేసుకునేటప్పటికి ఇది ఆరిపోతుందండి. మన నైవేద్యం అది కూడా ఇప్పుడు ప్రిపేర్ చేసేసుకుందాం. ఈలోపు ఇది కూడా ఆరిపోతుంది. ముందుగా నైవేద్యానికి కిచిడీనైతే తయారు చేసుకోవాలండి. ఈ కిచిడీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకోవాలి. అందులోనే సగం గ్లాస్ వరకు పెసరపప్పునైతే తీసుకొని, శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టుకోవాలి. ఒక స్పూన్ ఘీ, అలాగే ఒక స్పూన్ ఆయిల్ వరకు వేసుకోవాలండి. కొంచెం కాగిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలను అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. అలాగే చిన్న అల్లం ముక్కని తురుముకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 4, 5 పచ్చిమిర్చిని కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక్కసారి కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు దీంట్లో కూరగాయలైతే వేసుకోవచ్చండి. ఇందులో బంగాళదుంప ముక్కల్ని గానీ, టమాటాలు, క్యారెట్ ఇలా ఏమన్నా ఉన్న వెజిటబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడైతే యాడ్ చేసుకోవాలి. ఇలా కూరగాయలేమీ లేకపోయినా సరే ఉత్తిగా అయినా కూడా చేసుకోవచ్చండి. లేదు అంటే ఒక వెజిటబుల్ క్యారెట్ అయినా వేసుకొనైనా చేసుకోవచ్చు. దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపునేసుకొని, ఇందాక మనం 1:30 వరకు బియ్యం పెసరపప్పు తీసుకున్నాం కదా! 3 గ్లాసుల వరకు అయితే వాటర్ అయితే పోసుకోవాలి. దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని, ఒక్కసారి కదుపుకొని మూతైతే పెట్టుకోవాలి. ఇలా కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్నయితే ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని కుక్కర్ అయితే విజిల్ అయితే వేయించుకోవాలండి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇంగోండి కిచిడీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని పులగం అని కూడా అంటారు. ప్రతి గురువారం కూడా ఇలా పులగన్నమే చేసి బాబా వారికి నైవేద్యంగా పెట్టాలండి. మనకి పూజా మందిరంలోనే ప్లేస్ ఉంటే గనక అక్కడే బాబావారి చిత్రపటం పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చండి. లేదు అంటే ఇలా పూజా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని మనమైతే బాబావారి పూజనైతే చేసుకోవచ్చు. ఇలా బాబావారి యొక్క చిత్రపటాన్ని తీసుకొని బాబావారికి కుంకుమ పెట్టుకొని పూలతో అయితే అలంకరించుకోవాలి. మనం పూజని ప్రారంభించే ముందే మన మనసును కూడా చాలా ప్రశాంతంగా ఉంచుకొని బాబావారి దగ్గరే మన మనసుని లగ్నం చేసి ఈ పూజనైతే చేసుకోవాలి. ఏ పూజ చేసినా ముందుగా విఘ్నేశ్వర పూజ అయితే కంపల్సరీగా చేసుకోవాలండి. ఇలా మన దగ్గర వినాయకుడి ప్రతిమలుంటాయి కదా! అవి పెట్టుకోవచ్చండి. అలాగే 2 దీపారాధనలైతే ఏర్పాటు చేసుకోవాలి. ఆ దీపారాధనలో నువ్వుల నూనె గాని, ఆవు నెయ్యిని గాని వేసుకొని దీపారాధన అయితే ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా మనం సంకల్పం అయితే చేసుకోవాలండి. ఏంటి అంటే, మనం ఇన్ని వారాలు మొక్కుకుంటామని బాబావారికి చెప్పుకోవాలి. 3 వారాలు, 5, 7, 9, 11, 21 గురువారాలని ఇలా మొక్కుకొని సంకల్పం అయితే బాబావారికి చెప్పుకొని, అక్కడ ముడుపునైతే కట్టుకోవాలండి. నేనైతే కనుక 2 సార్లు కూడా 5 గురువారాలే మొక్కుకున్నాను. ఇప్పుడు కూడా 5 గురువారాలు చేస్తానని మొక్కుకొని సంకల్పం అయితే చెప్పుకుంటున్నాను.
అలాగే మనం ఏకహారతితో గాని, అగరబత్తితో గాని ముందుగా దీపారాధన చేసి, దీపలక్ష్మికి నమస్కారం అయితే చేసుకోవాలండి. కొన్ని అక్షింతల్ని, పుష్పాన్ని వేసి నమస్కారం చేసుకోవాలి. ఈ దివ్య పూజని మనం ఎన్ని సార్లైనా కూడా చేసుకోవచ్చండి. మనం మొక్కు తీర్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి 3 వారాలు గాని, 5 వారాలు మొక్కుకొని అలా కంటిన్యూగా కూడా మనం ఈ పూజనైతే చేసుకోవచ్చు. ముందుగా పూజ స్టార్ట్ చేసేటప్పుడే మనం బాబా వారికి ముడుపునైతే కట్టుకోవాలి. దీంట్లో రూపాయి గాని, రూ. 2 కాయిన్ గాని వేసండి ముడుపునైతే కట్టుకోవాలి. ఈ ముడుపు కడుతున్నప్పుడు కూడా బాబా వారి నామస్మరణ చేసుకుంటూ, మన మనసులో ఉన్న కోరికను బాబా వారికి చెప్పుకుంటూ, ఆ కోరిక త్వరలో తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బాబా గారికి ఇలాగా ముడుపునైతే కట్టుకోవాలి. ఇలా బాబావారికి ముడుపుని కట్టుకున్న తర్వాత, దీనికి కొంచెం గంధం, కుంకుమ బొట్లయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని బాబావారి యొక్క పాదాల వద్ద దగ్గర పెట్టుకొని, మనం పూజనైతే చేసుకోవాలి. ఇలా ఈ ముడుపుని 5 గురువారాలు కూడా బాబావారి పాదాల దగ్గరే పెట్టుకొని, మనం పూజనైతే చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ముడుపుని బాబావారి దగ్గర పాదాల దగ్గర పెట్టుకొని, ఒక పుష్పాన్ని సమర్పించి, నమస్కారం అయితే చేసుకొని, మన కోరికనైతే బాబావారికి చెప్పుకోవాలి. మన దగ్గర బాబావారి విగ్రహం ఉంటే, బాబావారి విగ్రహానికి అభిషేకం అయితే చేసుకోవాలండి. అభిషేకానికి పంచామృతాలతో చేసుకోవచ్చు, లేదు పాలతో అయినా చేసుకోవచ్చు, లేదు అంటే శుద్ధమైన జలంతో అయినా సరే బాబావారికి అభిషేకం అయితే చేసుకోవచ్చండి. మనం ఇలా బాబావారికి అభిషేకం చేస్తున్నంత సేపు కూడా ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అనుకుంటూ మనం మనసుని బాబావారి మీద లగ్నం చేసుకుంటూ మనం ఈ పూజనైతే చేసుకోవాలండి. అలా బాబావారి కళ్ళల్లోకి చూస్తూ మనం పూజను చేసుకుంటే బాబావారు నిజంగా వచ్చి కూర్చున్నారా అన్న ఫీలింగయితే మనకి తప్పకుండా కలుగుతుందండి. అలా బాబావారిని చూస్తున్నప్పుడు నా కంటిలో దుఃఖమో తెలీదండి, ఆనంద బాష్పాలో తెలీదు గానీ అలా వచ్చేస్తూ ఉంటాయి. బాబావారికి ఇన్ని వారాలుని మనం సంకల్పం చెప్పుకుంటాం కదండీ! అన్ని వారాలు పూర్తయిన తర్వాత అంటే నేనిప్పుడు 5 గురువారాలు అనుకున్నాను కదా! మీరు 3 గాని, 5 గాని, 7 గాని, 9 గురువారాలు ఎన్ని గురువారాలనుకుంటే అన్ని గురువారాలు అయిపోయిన తర్వాత లాస్ట్ గురువారం మనం సాయి దివ్య పూజ పుస్తకాలుంటాయండి. అవి మనం టెంపుల్ దగ్గరికి వెళ్తే కనుక అక్కడైతే పంచిపెట్టొచ్చండి. ఒక 5గురు కన్నా మనం ఈ పుస్తకాలనైతే పంచిపెట్టాలి. అలాగే ఆ రోజున కిచిడీని చేసి ప్రసాదంగా అయితే అక్కడున్న వాళ్ళందరికీ కూడా పంచిపెట్టవచ్చండి. ఓం శ్రీ సాయి నాథాయ నమః. ఓం శ్రీ సాయి లక్ష్మీనారాయణ నమః. ఓం శ్రీ సాయి కృష్ణరామ శివ మారుచరూపాయ నమః. ఓం శ్రీ సాయి శేషశాయ నమః. ఓం శ్రీ సాయి గోదావరి తట షిరిడి వాసాయ నమః. ఓం శ్రీ సాయి భక్త హృదయాయ నమః. ఓం శ్రీ సాయి సర్వదుంసలయాయ నమః. ఓం శ్రీ సాయి భూతవాసాయ నమః. ఓం శ్రీ సాయి భూత భవిష్యత్ వచ్చుతాయ నమః. ఓం ఈ అష్టోత్తరం అంతా కూడా చాలా ఈజీగానే ఉంటుందండి. ఎవరమైనా చదువుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చండి. తర్వాత ఇందులోనే 6 అధ్యాయాల వరకు కథలైతే ఉంటాయండి. బాబా గారు భక్తులకు చేసిన అనుభవాలైతే ఉంటాయి. అవి చదువుతూ ఉంటే మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తదండి. ప్రకారం నేను నడుచుకుంటాను. ఈరోజు ఏం వారం? బుధవారం. చాలా మంచిది. రేపు గురువారం కదా! నేను నీకొక దివ్య పూజ చెప్తాను. ఈ పూజను మనసులో పూర్తిగా విశ్వాసం పెట్టుకుని శ్రద్ధగా పూర్తి చెయ్యి. బాబాగారి దయ వల్ల నీ కష్టాలన్నీ దూరమవుతాయి. ఇలా అధ్యాయాలు చదువుకుంటూ పూజనైతే కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు బాబా వారికి మనం వండిన కిచిడీని ప్రసాదంగా అయితే పెట్టాలండి. ఈ నైవేద్యంగా పెట్టిన తర్వాత స్వామివారికి ధూపాన్ని, అలాగే ముఖ్యంగా బాబావారికి హారతంటే చాలా ఇష్టమండి. హారతిని కూడా ఇవ్వాలి బాబావారికి. అలాగే తాంబూలాన్ని కూడా సమర్పించాలి. ఇలా ఉదయం చేసుకుంటా కదండీ! సాయంత్రం కూడా అలాగే మరొక్కసారి దీపారాధన చేసుకొని హారతయితే ఇచ్చుకుంటే సరిపోతుందండి. మనం ఈ పూజనైతే 2 వారాలు కంటిన్యూయస్‌గా చేసుకోవాలండి. అంటే ఒక వారం చేసిన తర్వాత రెండో వారం ఆటంకం వస్తే కుదరదండి. 2 వారాలైతే కంటిన్యూగా చేసుకోవాలి. ఆ తర్వాత ఏమైనా అడ్డంకులు అలా వస్తే కనుక
ఆ వారాన్ని వదిలేసి నెక్స్ట్ వీక్ అయితే మనం కంటిన్యూ చేసుకోవచ్చండి. అందుకే ఆడవాళ్ళు అడ్డంకం అయిన వెంటనే మనం స్టార్ట్ చేసుకుంటే కనుక 2 వారాలు, 3 వారాలు కంటిన్యూగా అయిపోతుంది కాబట్టి మనం పూజనైతే అప్పుడు స్టార్ట్ చేసుకుంటే మంచిదండి. ఈ 5 వారాలు అలాగే మనం అనుకున్న వారాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడున్న ముడుపుని తీసుకొని వెళ్ళి షిరిడీ వెళ్తే చాలా మంచిదండి. షిరిడీ వెళ్ళాలన్నా బాబావారి పిలుపు కంపల్సరీగా మనకు రావాలండి. అప్పుడే మనం షిరిడీ వెళ్ళగలం. ఒకవేళ మనం షిరిడీ వెళ్ళలేము అనుకుంటే కనుక దగ్గరలో ఉన్న బాబావారి ఆలయానికి వెళ్ళి అక్కడైతే ముడుపునైతే సమర్పించవచ్చండి. అంటే మనం 5వ వారమే అలా వెళ్ళి బాబావారి టెంపుల్‌లోకెళ్ళైతే ఈ ముడుపునైతే వేసేయొచ్చు. ఆ 5వ వారమే ముడుపుని, అలాగే బాబావారికి కిచిడీని ప్రసాదంగా తీసుకెళ్ళి, అక్కడ ఉన్న భక్తులకైతే మనం ప్రసాదాన్నయితే పంచిపెడుతూ, ఆ పుస్తకాలని 5, 7, 11, 21 మీ ఇష్టమండి. ఎన్ని పుస్తకాలైనా మనం పంచిపెట్టవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఇలా సాయిబాబా వారి దివ్య పూజనైతే చేసుకోవాలండి. ఆ సాయిబాబా వారి యొక్క దివ్య అనుగ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.